Hey everyone, I'm Anita and I'm here with you all with this concept. ఇవన్నీ నేర్చుకుందాం అనుకున్నాం కదా అండి ఒక సిరీస్లో నీదర్ ఆఫ్ ఈదర్ ఆఫ్ ఎనీ ఆఫ్ బోత్ ఆఫ్ ఇట్లాంటివన్నీ. అందులో మనం ఈ నీదర్ ఆఫ్ అన్నది సెంటెన్సెస్లో ఎలా యూజ్ చేయాలి, ఈ ఫ్రేజ్ మీనింగ్ ఏంటి, ఇదంతా మనం చూద్దాం ఈరోజు. ఓకే, సో ఫస్ట్ అయితే నీదర్ ఆఫ్కి మీనింగ్ చాలా క్లియర్గా వినండి. నీదర్ ఆఫ్ అంటే నెగటివ్ కాంటెక్స్లో వాడతాం అనమాట. నీదర్ ఆఫ్ని మనం నెగటివ్ కాంటెక్స్లో వాడతాం. దీని అర్థం ఏదీ లేదు అని. అవుట్ ఆఫ్ టు ఏదీ లేదు, ఏదీ కాదు, ఎవరూ లేదు, ఎవరూ కాదు. ఓకేనా, సెంటెన్స్ని బట్టి ఇలాంటి మీనింగ్ వస్తూ ఉంటుంది. నీదర్ ఆఫ్ని నెగటివ్ సెంటెన్సెస్లో వాడతాం. నెగటివ్ సెంటెన్సెస్లో వాడడం కాదు, నీదర్ ఆఫ్ ఏ నెగటివ్, నీదర్ ఆఫ్ ఏ నెగటివ్, నెగటివ్ కాంటెక్స్ట్లో వాడతాం. ఓకేనా, నెగటివ్ కాంటెక్స్లో వాడతాం. దీని మీనింగ్ ఏదీ లేదు, ఎవరూ లేదు, ఎవరూ కాదు, ఇలాంటి మీనింగ్ వస్తుంది. ఇంకొకటి నీదర్ ఆఫ్ అంటేనే నెగటివ్ కదా, ఇలాంటప్పుడు మనం నాట్ అన్న వర్డ్ మళ్ళీ ఈ సెంటెన్స్లో వాడకూడదు. ఇది ఒక పాయింట్ మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏమని, నీదర్ ఆఫ్ ఏ నెగటివ్ కాబట్టి మళ్ళీ నాట్ అన్న వర్డ్ ఈ సెంటెన్సెస్లో వాడకూడదు అని. ఓకేనా, ఇప్పుడు వీటి మీనింగ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం ఓపిక చేసుకొని క్లియర్గా అర్థం చేసుకుంటూ వినండి. మీకు కావాలి అనుకుంటే తెలుగు నేను చెప్పిన తర్వాత ఇంగ్లీష్ ఇక్కడ ఉంటుంది, తెలుగు మీరు నోట్ చేసుకోండి, సరేనా. ఫస్ట్ సెంటెన్స్, నీదర్ ఆఫ్ ది ఆన్సర్స్ వాజ్ కరెక్ట్. ఇక్కడ చూడండి, నీదర్ ఆఫ్ ది ఆన్సర్స్ వాజ్ కరెక్ట్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే, నీదర్ ఆఫ్ తర్వాత ప్లూరల్ నౌనే వస్తుంది. ఏమొస్తుంది, ప్లూరల్. చూసారా, ఆన్సర్స్, ప్లేయర్స్, పేరెంట్స్, బుక్స్, స్టూడెంట్స్. నీదర్ ఆఫ్ తర్వాత వాటిల్లో అంటున్నాం కదా, సో అవేంటి, ఆబ్వియస్లీ ప్లూరల్ కాబట్టి ప్లూరల్ నౌనే యూజ్ చేయాలి మనం ఇక్కడ. దీని తరువాత ఇది సింగులర్ వర్బ్ని కానీ సింగులర్ హెల్పింగ్ వర్బ్ని కానీ ఫాలో అవుతుంది. చూడండి, నీదర్ ఆఫ్ ద ఆన్సర్స్, ఆన్సర్స్ అంటే ప్లూరల్ కదా అని మళ్ళీ వర్బ్ పెట్టకూడదు. ఇక్కడ వచ్చే హెల్పింగ్ వర్బ్స్ కానీ సింగులర్ అయి ఉండాలన్నమాట. ఇది కూడా నోట్ చేసుకోండి, ఈ పాయింట్ కూడా. మీకు అడ్వాంటేజ్ ఏంటంటే పాజ్ చేసుకొని నిదానంగా నోట్ చేసుకోండి చెప్పేవన్నీ కూడా. ఓకేనా, క్లాసెస్లో అనుకోండి గ్యాప్ ఇస్తాం, ఇక్కడ అవసరం లేదు కదా, పాజ్ చేసుకుంటే గ్యాప్ వచ్చినట్టే. నీదర్ ఆఫ్ ది ఆన్సర్స్ వాజ్ కరెక్ట్ అంటే అక్కడ రెండు ఆన్సర్లు ఉండుంటాయి, రెండే, ఎక్కువ కాదు. ఎక్కువ ఉంటే మళ్ళీ అది వేరు. రెండు ఆన్సర్లు ఉండుంటాయి, అందులో ఏదీ కరెక్ట్ కాదు అని చెప్పడానికి ఇలా చెప్పాలి. ఆ రెండు ఆన్సర్లలో ఏదీ కరెక్ట్ కాదు అని చెప్పడానికి ఇలా నీదర్ ఆఫ్ ది ఆన్సర్స్ వాజ్ కరెక్ట్ అని చెప్పాలి మనం. ఓకే, నీదర్ ఆఫ్ ద ప్లేయర్స్ వాజ్ ప్రిపేర్డ్. ఇది ప్యాసివ్లో ఉంది, లేదంటే ఇది అడ్జెక్టివ్గా కన్సిడర్ చేయొచ్చు. ఆ ప్లేయర్స్లలో ఎవరు, ఇద్దరే, ఆ ఇద్దరు ప్లేయర్స్లలో ఎవరు ప్రిపేర్డ్గా లేరు అని, ఎవరు ప్రిపేర్డ్గా లేరు అని. ఈ 5 సెంటెన్స్లు పాస్ట్కి సంబంధించినవి అయి ఉంటాయి. ఆ ఇద్దరు ప్లేయర్స్, ఇద్దరు అని మనం ఇక్కడ మెన్షన్ చేయక్కర్లేదు. నీదర్ ఆఫ్ అంటేనే ఇద్దరు గురించే అనమాట, ఇద్దరు లేదంటే రెండు వాటి గురించే మనం మాట్లాడుతున్నట్టు. ఆ ఇద్దరు ప్లేయర్స్లలో ఎవరు ప్రిపేర్డ్గా లేరు. నీదర్ ఆఫ్ మై పేరెంట్స్ వాజ్ అట్ హోమ్ యస్టర్డే, అట్లా టైం వర్డ్ పెట్టుకోండి. మా పేరెంట్స్లలో ఇద్దరిలో ఎవరు ఇంటి దగ్గర లేరు, లేదంటే ఎవరో రిలేటివ్ వచ్చాడు. మా ఫ్యూ ఆఫ్ ద రిలేటివ్స్ కేమ్ బట్ నీదర్ ఆఫ్ మై పేరెంట్స్ వాజ్ అట్ హోమ్ యస్టర్డే. కొంతమంది రిలేటివ్స్ వచ్చారు కానీ మా పేరెంట్స్లలో ఎవరు ఇంటి దగ్గర లేరు అని. ఎంతమంది ఉంటారు పేరెంట్స్, ఇద్దరే కదా. నీదర్ ఆఫ్ ద బుక్స్ వాజ్ ఇంట్రెస్టింగ్. నేను ఒక 2 బుక్కులు కొన్నాను అనుకోండి, ఏది ఇంట్రెస్టింగ్గా లేదు ఆ 2 బుక్లలో, ఏది బాగుంది అని మీరు నన్ను అడిగినప్పుడు నీదర్ ఆఫ్ ద బుక్స్ వాజ్ ఇంట్రెస్టింగ్ అని చెప్పొచ్చు నేను. ఆ బుక్స్లలో ఏది ఇంట్రెస్టింగ్గా లేదు అని. నీదర్ ఆఫ్ ద స్టూడెంట్స్ కంప్లీటెడ్ ద వర్క్. కంప్లీట్ చేశారా వాళ్ళిద్దరు అని మీరు నన్ను అడిగారు అనుకోండి, నో. లేదంటే ఎవరు కంప్లీట్ చేశారు వాళ్ళిద్దరిలో, ఎవరు బాగా రాశారు ఇలా అడిగితే ఎవరు బాగా రాయాల, లైక్ ఇద్దరిలో ఎవరు బాగా రాయాల, ఎవరు కంప్లీట్ చేయలే అని చెప్పడానికి నేను ఇలా చెప్పొచ్చు, నీదర్ ఆఫ్ ద స్టూడెంట్స్ కంప్లీటెడ్ ద వర్క్. ఇక్కడ పాస్ట్, సింపుల్ పాస్ట్ గురించి మాట్లాడేటప్పుడు V2 పెట్టేస్తాము, ప్రాబ్లం ఏముండదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే హెల్పింగ్ వర్బ్ పెట్టాలన్నప్పుడు వస్తుంది. ఇక్కడ బుక్స్ ప్లూరల్ కదా అని వర్బ్ పెట్టేయడం, ఇలాంటి మిస్టేక్స్ అవుతూ ఉంటే కొంచెం చూసుకోండి, సరేనా. ఇవన్నీ ఎప్పటి గురించి, పాస్ట్ గురించి. ఎవరూ లేదు, ఎవరూ కాదు, ఇట్లా వచ్చాయి చూసారా. నెగటివ్ చెప్తున్నాం కదా అని ఎక్కడైనా నాట్ అన్న వర్డ్ ఉందా, ఇక్కడ నాట్ అని యూజ్ చేసామా, లేదు. ఎందుకంటే
నీదర్ అన్నదే నెగటివ్, నీదర్ అన్న వర్డే నెగటివ్. ఇక్కడే కాదు ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, నీదర్ నార్లో కూడా అంతే. మనం నాట్ అన్న వర్డ్ యూజ్ చేయము, డిడ్ నాట్, డూ నాట్, డస్ నాట్, ఇట్లా వేవి నాట్ అన్న వర్డే యూజ్ చేయకూడదు. ఓకేనా? తర్వాత ఈ సెంటెన్సెస్ చూడండి, ఇవన్నీ ప్రెజెంట్కి సంబంధించినవి ఉంటాయి. ప్రెజెంట్లో ఈజ్ అన్న హెల్పింగ్ వర్బ్ రావాలి, అవునా? నీదర్ ఆఫ్ దెమ్ ఈజ్ ప్లేయింగ్ అంటే ఇద్దరిలో ఎవరు ఆడతలేరు, ఇప్పుడు ఆడట్లేదు, ఆడడం లేదు, ఆడతలేరు. ఓకేనా? ఇలా ఉంటుంది మన తెలుగు, కానీ ఇంగ్లీష్ మాత్రం ఇది ఒకటే. నీదర్ ఆఫ్ దెమ్ ఈజ్ ప్లేయింగ్, ఇద్దరిలో ఎవరు ఆడట్లేదు. నీదర్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ ఆన్సరింగ్ ద కాల్, నేను కాల్ చేసిన, సుష్మాకి కాల్ చేసిన, గీతకు కాల్ చేసిన, ఎవరు ఆన్సర్ చేయడంలా, ఎవరు ఆన్సర్ చేయడం లేదు ఇద్దరిలో. నీదర్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ ఆన్సరింగ్ ద కాల్. డూ యూ నో వై? తెలుసా అండి మీకు ఎందుకో? అలా. నీదర్ ఆఫ్ మై సిస్టర్స్ ఈజ్ రెస్పాండింగ్, నాకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, ఎవరు రెస్పాండ్ అవ్వట్లా. శారదక్క, భవాని చెల్లి, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇద్దరికి కాల్ చేస్తున్నా, ఎవరు రెస్పాండ్ అవ్వట్లా. ఇద్దరే, నా ఉద్దేశం ఇద్దరే అని చెప్పడం. ఓకే? నీదర్ ఆఫ్ మై సిస్టర్స్ ఈజ్ రెస్పాండింగ్, మా ఇద్దరు సిస్టర్స్లలో ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. యాక్చువల్గా నేనే రెస్పాండ్ అవ్వను. నీదర్ ఆఫ్ ద వర్కర్స్ ఈజ్ వర్కింగ్ నౌ, ఆ ఇద్దరు వర్కర్స్లలో ఎవరు వర్క్ చేయడం లేదు ఇప్పుడు, ఇద్దరిలో ఎవరు వర్క్ చేయడం లేదు. నీదర్ ఆఫ్ ద టీచర్స్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ క్లియర్లీ, ఈ టీచర్ బాగా చెప్తుందని ఈ టీచర్ దగ్గరకు వస్తే ఈ టీచర్ కూడా బాగా చెప్పట్లే, ఆ టీచర్ కూడా బాగా చెప్పట్లే. ఎవరూ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు క్లియర్గా, ఇద్దరే. ఓకే? ఇద్దరిలో ఎవరూ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు క్లియర్గా. ఈ సెంటెన్సెస్ అన్నీ ఏంటి? ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉన్నాయి, ఇవి పాస్ట్లో ఉన్నాయి, అవునా? ఇప్పుడు ఇవి చూడండి, విల్ అంటే ఏంటి చెప్పక్కర్లేదు, ఫ్యూచర్. సో ఫ్యూచర్లో ఒక పని ఎవరు చేయరు అన్నట్టు మనం ఇట్లా చెప్పాలన్నమాట సెంటెన్సెస్. నీదర్ ఆఫ్ దెమ్ విల్ కమ్ టుమారో, సో అతను వస్తాడా ఆమె వస్తుందా రేపు అంటే నీదర్ ఆఫ్ దెమ్ విల్ కమ్ టుమారో అంటే ఏంటి? వాళ్ళిద్దరిలో ఎవరు రారు అని అర్థం. నీదర్ ఆఫ్ మై ఫ్రెండ్స్ విల్ అటెండ్ ద పార్టీ, మీ ఫ్రెండ్స్ అటెండ్ అవుతారా, రామ్ రఘు అటెండ్ అవుతారా అంటే నో, నీదర్ ఆఫ్ దెమ్ విల్ అటెండ్, నీదర్ ఆఫ్ మై ఫ్రెండ్స్ విల్ అటెండ్ ద పార్టీ అని చెప్పాలి. నీదర్ ఆఫ్ ద ప్లేయర్స్ విల్ పార్టిసిపేట్, అతను పార్టిసిపేట్ చేస్తాడా ఇతను పార్టిసిపేట్ చేస్తాడా నెక్స్ట్ అని అడిగారు అనుకోండి, నీదర్ ఆఫ్ దెమ్ విల్ పార్టిసిపేట్ అంటే వాళ్ళిద్దరిలో ఎవరు పార్టిసిపేట్ చెయ్యరు ఫ్యూచర్. ఇదేనండి బాగా అర్థం చేసుకోవాల్సింది. చెయ్యరు, పార్టిసిపేట్ చెయ్యరు అంటే విల్ పెడుతున్నామా, చేయడం లేదు అంటే ఈజ్ పెట్టి ఐఎన్జీ ఫామ్ పెడుతున్నామా. దిస్ ఇస్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ క్లియర్లీ. నీదర్ ఆఫ్ ద ప్లేయర్స్ విల్ పార్టిసిపేట్, ఇదే కదా అయింది ఇప్పుడు. నీదర్ ఆఫ్ మై పేరెంట్స్ విల్ అలో మీ టు గో, మా ఇద్దరు పేరెంట్స్లలో ఎవ్వరు అలో చేయరు వెళ్ళడానికి. పోనీ అమ్మని అడుగు, పోనీ నాన్నని అడుగు అని మీరు సలహా ఇచ్చారు అనుకోండి, అయినా కూడా నీదర్ ఆఫ్ దెమ్ విల్ అలో మీ టు గో, నీదర్ ఆఫ్ దెమ్ విల్ అలో మీ టు గో, ఎవరు అలో చేయరు అంటే వాళ్ళిద్దరిలో ఎవరు చేయరు అని అర్థం. నీదర్ ఆఫ్ దెమ్ విల్ బీ అవైలబుల్, అతన్ని కలవనా ఆమెను కలవనా అంటే ఎవరు అవైలబుల్గా ఉండరు అసలు నువ్వు కలవడానికి. నీదర్ ఆఫ్ దెమ్ విల్ బీ అవైలబుల్ టు మీట్ అట్లా చెప్పొచ్చు. నెక్స్ట్, నీదర్ ఆఫ్ ద స్టూడెంట్స్ స్పీక్ ఫ్లూయెంట్లీ, ఇదేంటి? ఇవన్నీ జనరల్ యాక్షన్స్, సింపుల్ ప్రెజెంట్ అంటాం కదా, అదే అనమాట. ఇక్కడ చూసారా మామూలుగా ప్లూరల్ స్టూడెంట్స్, అస్, టీచర్స్, దెమ్ ఇట్లాంటివి వచ్చినప్పుడు అంటే ప్లూరల్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు మనం స్పీక్, లైక్ ఇలా ప్లూరల్ వర్బ్ వాడాలి. దాన్ని ప్లూరల్ వర్బ్ అంటామా? ప్లూరల్ వర్బ్ వాడాలి. కానీ ఇక్కడ చూసారా మనం సింగులర్ వర్బ్ వాడుతున్నాం, స్పీక్స్ ఉండాలి ఇక్కడ, స్పీక్స్. అయ్యో ఈ సింగులర్ వర్బ్ ప్లూరల్ వర్బ్ అంటే నేనే కన్ఫ్యూజ్ అవుతాను, కానీ అట్లా కాదు. దీన్ని ఏమంటారు? V5 వర్బ్ అనుకుందాం మనం ప్రస్తుతానికి. V5 వర్బే వాడాలి ప్రతి చోట. చూసారా, లైక్స్, స్పీక్స్, నోస్, వాంట్స్, వాచెస్, V5 వర్బ్ వాడాలి ఎప్పుడు? సింపుల్ ప్రెజెంట్లో జనరల్ యాక్షన్స్ గురించి మాట్లాడేటప్పుడు. ఇంకా నీదర్ ఆఫ్ తర్వాత మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు ప్లూరల్, ఇదేంటి ప్లూరల్ నౌనే వస్తుంది. ఓకేనా? ఏంటో ఈ నౌన్స్ ప్రనౌన్స్ అనుకుంటున్నారా? ఏం చేయలేం, కొన్నిసార్లు అలవాటు చేసుకోవాల్సిందే, నేను చేసుకోలే. సో ఇప్పుడు చూడండి, నీదర్ ఆఫ్ ద స్టూడెంట్స్ స్పీక్స్ ఫ్లూయెంట్లీ, ఎవరు ఆ ఇద్దరు స్టూడెంట్లలో ఎవరు ఫ్లూయెంట్గా మాట్లాడరు అని అర్థం.
నీదర్ ఆఫ్ అస్ లైక్స్ కాఫీ, మా ఇద్దరిలో ఎవరికి కాఫీ నచ్చదు అని. నీదర్ ఆఫ్ ద టీచర్స్ నోస్ ది ఆన్సర్స్, ఈ టీచర్ని అడుగు లేదంటే ఆ టీచర్ని అడుగు అంటే ఎవరికీ తెలీదు కరెక్ట్ ఆన్సర్, ఆ టీచర్లలో ఎవరికీ తెలీదు కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు ఇట్లా చెప్పొచ్చు. నీదర్ ఆఫ్ దెమ్ వాంట్స్ అవర్ హెల్ప్, వాళ్ళిద్దరిలో ఎవరికి మన హెల్ప్ అవసరం లేదు, వాళ్ళిద్దరిలో ఎవరికి మన హెల్ప్ అవసరం లేదు. వద్దు అని, వాంట్స్ అంటే వద్దు అని, మనం అవసరం లేదు అంటే నీడ్స్ అని కూడా కరెక్టే. వాంట్స్ నీడ్స్ కొంచెం సిమిలర్గా ఉంటుంది తెలుగులో. నీదర్ ఆఫ్ మై కిడ్స్ వాచెస్ కార్టూన్స్, మా ఇద్దరు పిల్లల్లో ఎవరు కార్టూన్స్ చూడరు. ఎగ్జాంపుల్, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అంతే. కార్టూన్స్ చూడకుండా ఎందుకు ఉంటారు కదా. ఏంటి, డూ యూ వాచ్ కార్టూన్స్? యూ డూ, ఐ నో. ఇట్ డజంట్ మ్యాటర్, యూ డూ వాచ్ కార్టూన్స్, ఐ నో. సో మా ఇద్దరు పిల్లల్లో ఎవరు కార్టూన్స్ చూడరు, ఎగ్జాంపుల్ వరకు అంతే. ఇక్కడ చూసారా, కిడ్స్ వాచెస్ ఇట్లా ఉండాలి, దిస్ ఇస్ ద పాయింట్ అనమాట, మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. ఇంకొకసారి చూడండి, ఇది ఒక్క రోజులో ఒక పూటలో ఒక వీడియోలో వచ్చేది కాదు, మల్టిపుల్ టైమ్స్ చూడండి, ఇంకా వేరే వేరే ఛానల్స్లో వేరే వేరే వీడియోస్ చూడండి, కొంచెం క్లారిటీ వస్తుంది. ఒక్కొక్కరు ఒక్కోలా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాం, ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఎగ్జాంపుల్స్ ఇచ్చుంటాం, రైట్? సో ఇంకా కొంచెం క్లియర్గా అర్థమవుతుంది మల్టిపుల్వి చూసారంటే కనుక. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. ఐల్ సీ యూ ఆల్ లేటర్ విత్ వన్ మోర్ కాన్సెప్ట్ నెక్స్ట్ టైం. బై బాయ్, టేక్ కేర్.